మనం నిత్యం ఎన్నో ఉచితమైన ఆఫర్లను చూస్తుంటాం. ఒకటి కొంటే ఒకటి ఉచితం, పేస్ట్ కొంటే బ్రష్ ఉచితం, ఇలా వీటి వెనకాల పడుతూ ఉంటాం. వీటన్నిటికంటే గొప్ప చౌక బేరం ఏంటో ఇప్పుడు పోషిత, శ్రావ్య, ప్రవీణ గుంటూరు నుండి వచ్చారు. వీరు మనకి చూపించబోతున్నారు లఘు నాటిక రూపంలో. ఈ చౌక బేరం ఏదో అందరూ చూసి పెట్టుకోండి, మనం కూడా కొనుక్కుందాం. ఇది కానీ ఉచితం అనుకుంటాను, మనకి ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. ఇప్పటికే ఒక ఉచితమైన కిట్ ప్రకటించడం జరిగింది సమావేశం ప్రారంభంలో. 6 వస్తువులున్న గిఫ్ట్ కిట్. ఎంతమందికి ఎన్ని వస్తువులు దొరికాయో తెలియదు, మొత్తం దొరికాయా, ఒకటొకటి దొరికిందా? సరే, ఈ చౌక బేరం చూసేద్దాం. ఈరోజు వార్తలేంటో చూద్దాం. తగ్గిన బంగారం ధర. అబ్బా, భలే ఆఫర్! ఈరోజు ఖచ్చితంగా ఒక్క బంగారు ఆభరణమైనా కొనేయాలి. ఇంకేమున్నాయబ్బా? ఏదో పాంప్లెట్ కూడా ఉందే. కేజీ సేలా. ఆహా, ఈరోజు బంగారంతో పాటు కొన్ని చీరలు కూడా కొనేయాలి. నా ఫ్రెండ్కి కాల్ చేస్తాను. ఈయనకి తెలిస్తే పోయిన సంవత్సరమే కదా కొన్నావు, పోయిన నెలలోనే కదా కొన్నావు, ఎంత కొంటావు అంటూ అడ్డుపుల్లలు వేస్తారు. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలంటే అన్నీ కొనుక్కోవాలి కదా. నా ఫ్రెండ్కి కాల్ చేస్తాను. హలో, ప్రవీణ, షాపింగ్కి వెళ్దాం. ఓకే, 10:30కి కలుద్దాం. హాయ్ ప్రవీణ. హాయ్ శ్రావ్య. ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఈరోజు షాపింగ్కి వెళ్దామా? ఇంతకీ ఏం షాపింగ్? ఈరోజు బంగారం ధర తగ్గిందంట, అలాగే కేజీ సేల్ కూడా ఉందట. అందుకని 2 కొనేద్దాం. పోయిన నెలలోనే కదా కొన్నావు. పోయిన నెలలో కొన్నది ఓల్డ్ మోడల్ అయిపోయింది. ఎంతకాలం ఓల్డ్ మోడల్ పెట్టుకోవాలి? ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి కదా. పద వెళ్దాం. పద. ఆ షాప్కి వెళ్దామా? అబ్బా, ఆ నగ ఎంత బాగుందో కదా. ఈ గాజులు ఎంత బాగున్నాయో. ఈ వడ్డాణం ఎప్పుడు కొనగలనో ఏంటో. సరేలే, ఇప్పటికి చెవిలీలు తీసుకుంటాను. నీ సెలెక్షన్ బాగుందే. ఏం బాగుండే ఏం లాభం? నా దగ్గర బోలెడు డబ్బులుంటే ఈ నగలన్నీ కొనేద్దును. శారీ షాపింగ్కి వెళ్దామా? వెళ్ళకపోతే ఎలా? పద పద పద. ఆ షాప్కి వెళ్దామా? బాబు, లేటెస్ట్ మోడల్స్ అన్నీ చూపించండి. ప్రవీణ, ఈ రంగుతో, ఈ జరీతో, ఈ బుటాతో, ఆ బార్డర్తో ఉండే చీర అయితే ఎంత బాగుండేదో కదా. అవునులే. సర్లే, ఇప్పటికి తీసుకుందాం పద. అది చూడు, 1+1 ఆఫర్ ఉంది. అక్కడికి వెళ్ళి ఈ చీర ఇచ్చేసి అది కొనుక్కొచ్చుకుందామా? వద్దు వద్దు. ఎందుకు? ఇది కేజీ సేల్ కదా, అక్కడ 2 కేజీలు వస్తాయి. ఇక్కడ buy 1 get 1 ఆఫర్ ఉంది కాబట్టి కొందామంటున్నావు. అవును. ఒక చోట బెస్ట్ ఆఫర్ ఉంటే, దీనికంటే బెస్ట్ ఆఫర్ ఉంటే మళ్ళీ అక్కడ కూడా కొందామా? కొనుక్కుందాం. అలా ఎప్పటి వరకు కొంటావు? ఎప్పటి వరకు బెస్ట్ ఆఫర్ దొరుకుతుందో అప్పటి వరకు. సరే పద, కొనుక్కుందాం. పద. ఇవి కూడా ఏం బాలేవు.
నేను నీకు ఒక బెస్ట్ ఆఫర్ గురించి ఒక బెస్ట్ ఆఫర్ చూపించనా? అది అక్కడికి వెళ్తే ఒక్క రత్నం కొంటే 8 రత్నాలు ఫ్రీ. అబ్బా భలే ఆఫర్ ఇదేదో, వెళ్దాం పదా. పద. అవును ప్రవీణ, ఇంతకు ఎంత ఖర్చు అవుతుందంటావు? ప్రేమతో అమ్మ అని పిలవడమే మనం చేయాల్సిన ఖర్చు. ఆమెపై విశ్వాసం ఉంచి ఆమె చెప్పినది మనము వినడమే మనం చేయాల్సిన శ్రమ. ఏం మాట్లాడుతున్నావు తమాషాగా? నాకేం అర్థం అవ్వలేదు. పద, కావాలంటే నేను నీకు చూపిస్తాను. సరే వెళ్దాం పద. పద. ఇదిగో ఇదే ఆ చోటు. ఈమె మనకు ఆ నవరత్నాలను ఇచ్చేది. అవునా? రా తల్లి రా, బాగున్నావా? బాగున్నానమ్మా. ఈమె నీ స్నేహితురాలా? అవునమ్మా. రండమ్మా, ఇలా కూర్చోండి. అంతా కులాసాయేనా? అంతా కులాసాయే అమ్మా. ఇదిగో తల్లి, ఈ మిఠాయి తిను. ఉన్నదానితో ఆనందంగా జీవించడం ఎలా? చూడమ్మా, సంతృప్తిని మించిన గుణం లేదు, తద్వారా వచ్చే ఆనందాన్ని మించిన ధనము లేదు. చూడండి తల్లి, అందరి పట్ల మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి, కానీ భగవంతుణ్ణి తప్ప ఇలా పెట్టు. భగవంతుణ్ణి తప్ప మరెవరిని ప్రేమించకండి. భగవంతుడు మానవ శరీరంలోనే నివసిస్తాడు, కానీ మానవుడికి అది తెలియదు కాబట్టి అతడు ఉన్న ప్రతి చోట ఆనందం కోసం వెతుకుతూ ఉంటాడు. భగవంతుడి ద్వారా లభించే ఆనందమే శాశ్వతం, మిగతా ఆనందాలన్నీ అశాశ్వతాలే. అమ్మను నేనుండగా మీకు భయం ఎందుకు? గురుదేవుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అవును, అడగడం మర్చిపోయాను, తిన్నారా? లేదమ్మా. ఇక్కడికి వచ్చి గురుదేవుల ప్రసాదం తినకుండా ఎలా వెళ్తారు? వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే అమ్మా. ఏదో తెలియని ఆనందం కలుగుతోంది నా మనసుకు. ఏదో తెలియని రత్నాన్ని పొందాననే సంతోషం ఎందుకు కలుగుతుంది? అవును, అత్యంత అమూల్యమైన నవగుణ రత్నాలను పొందాం మనము. అవి సంతృప్తి ద్వారానే లభిస్తాయి. సంతృప్తికి మించిన సుఖం లేదు, సంతృప్తికి మించిన సుగుణం లేదు. ఈ సంతృప్తి ద్వారా మనశ్శాంతిని పొందుతాము. దాని వలన మనలో సహనం, ప్రశాంతత, శాంతి, అక్రోధం, త్యాగం, స్థిరచిత్తం లాంటి గుణాలు మనలో పెంపొందుతాయి. అబ్బా భలే మంచి చౌకబేరమేనే. వెలకట్టలేని అమూల్యమైన రత్నములను ఇచ్చిన ఓ అమ్మ, మీకు మా ధన్యవాదాలు. ఉచితంగా వస్తే మనకి చౌకబేరం విలువ తెలియదు. అయితే ఒక్కసారి అమ్మాని వ్యాకులతతో ప్రేమతో పిలిచి చూడండి, ఎన్ని రత్నాలు లభిస్తాయో, ఎంత ఆనందం లభిస్తుందో.